రామ సత్యనారాయణ గారి గ్యారేజ్లో ఒక నిజమైన హిట్ ట్రాఫిక్. దాదాపు ఆ గ్యారేజ్లో 50 పైన బళ్ళు ఉన్నాయి. 50 బళ్ళని జాగ్రత్తగా లాక్కొచ్చాడు. సరే, ఈ ట్రాఫిక్ అనే బండి మాత్రం రోడ్డు క్లియరెన్స్ చేసుకుని థియేటర్లో కూడా ట్రాఫిక్ బాగుంది. నిజమైన హిట్ ఈ సినిమా. నమ్మొచ్చు మనం ఈసారి రామ సత్యనారాయణ గారిని, ఎందుకంటే కలెక్షన్స్ చెప్తున్నాయి. ఇంతకుముందు రామ సత్యనారాయణ గారి సినిమా అంటే ఒక్కోసారి అడిగేవాళ్ళం ఆయన ఎడిబీ టైం అండ్ నిజంగా వచ్చి రిలీజ్ అయిందా అని. కానీ ఇది మాత్రం జెన్యూన్గా ఆయన కూడా మన మాట అన్నాడు, ఇది ఆఖరి దెబ్బండి, ఈ దెబ్బతో అటు ఇటు తేల్చుకోవాలన్నాడు. నిజంగా సక్సెస్ఫుల్గా ఒక హిట్ సినిమా 2014లో డబ్బింగ్లో ఒక సూపర్ హిట్ సినిమా అనే చెప్పుకోవాలి దీన్ని మనం. ఇందాక శివాజీ గారు చెప్పినట్టు ఇది నిజమైన విజయం అండి. ఈ సినిమాని ఆల్రెడీ మలయాళంలో సూపర్ హిట్, దాన్ని తమిళ్లో మన రాధికా శరత్ కుమార్ గారు రాడన్ బ్యానర్ తీశారు, అక్కడ హిట్. ఆ సినిమాని నేను ఇక్కడ డబ్బింగ్ చేయడం జరిగింది, ఇక్కడ కూడా హిట్. ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో క్యారియర్లో ఒక షో వేసి సినిమా చూపించి మొదటి రోజునే 8 ఏరియాలకి ఒక బయర్స్ని అందరినీ చూసి నచ్చి కొన్నటువంటి సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్ అనేది మేము షో వేసిన రోజునే తెలిసింది. కానీ ఈవేళ ఆడియన్స్ దృష్టిలో కూడా సక్సెస్ఫుల్గా సినిమా రన్ అవుతుంది. ఈవేళ నిన్న సమైక్యాంధ్ర బంధు అయినప్పటికీ కూడా చాలా చోట్ల మానుషుడు పడి, కొన్ని చోట్ల మానుషుడు పడలేదు. పడకపోయినా మ్యాట్ని నుంచి అన్నీ చాలా స్పీడ్గా కలెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ షో సెకండ్ షోలో 100% ఫుల్ అయినాయి. ఎందుకంటే ఈ సినిమా నేను మలయాళంలో యాక్చువల్లీ తెలుగులో రీమేక్ చేద్దామని ట్రై చేసినప్పుడు వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారని అన్నారు. తర్వాత చూస్తే రామ్ సత్యనారాయణ గారిది ఇది పేపర్లో యాడ్ చూశాను అనమాట. అప్పుడే సత్యనారాయణ రెడ్డి గారితో అన్నాను, చాలా మంచి సినిమా సార్, అది మంచి ప్రమోషన్ చేస్తే డెఫినెట్గా బాగా ఆడచ్చు అని అన్నాను. అట్లాగే ఈరోజు ఈ సినిమా నిన్న మార్నింగ్ షోస్ వేరే స్ట్రైట్ సినిమాలు అన్నిటికంటే కూడా దీనికి బాగున్నాయని చెప్పి అని అన్నారు. అయితే డెఫినెట్గా అంటే ఇలాంటి క్రియేటివ్ మూవీస్ మన కామన్ మ్యాన్కి మాత్రం ఏ లాంగ్వేజ్ అయినా సరే మంచి సినిమా అనేది 100% చూస్తారు. అట్లా ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు డెఫినెట్గా వెళ్తుందని చెప్పి నమ్ముతున్నాను. ఎందుకంటే మంచి క్రియేటివ్ సబ్జెక్టు, డెఫినెట్గా చూసిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఎప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది. మలయాళంలో చూశానండి. అప్పటి నుంచి మారుతి గారు శివాజీ గారు చెప్పినట్టు మలయాళంలో చూసిన దగ్గర నుంచి చాలామంది ట్రై చేశారు. పెద్ద డైరెక్టర్లు, వాళ్ళ పెద్ద ప్రొడ్యూసర్స్ అందరు ట్రై చేశారు రీమేక్ చేద్దామని. ఆ తర్వాత తమిళ్లో వాళ్ళు రీమేక్ తీసేశారు. ఆ తర్వాత తమిళ్లో కూడా చూశాను నేను సినిమా. అన్ని చోట్ల సక్సెస్ అయిందా, తెలుగులోకి ఎవరు చేస్తారు అని ఉన్నది. నేను కూడా అనుకున్నాను తీసుకుందాం, పోతే నా సినిమా దాంట్లో నేను బిజీగా ఉన్న. తర్వాత రామ సత్యనారాయణ గారు చూసినప్పుడు అనుకున్నాను, రామ సత్యనారాయణ గారు డెఫినెట్లీ ఈ సినిమాతో ఒక అడుగు, అంటే వేరే అడుగు, స్ట్రైట్ సినిమాలు తర్వాత ఒక పెద్ద అడుగు వేయబోతున్నాడు, ఆయనకి సెపరేట్ ఇమేజ్ వస్తుంది ఈ సినిమా నుంచి అని. తమిళ్లో కూడా దీన్ని రీమేక్ చేశారు, ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. అందుకే ఎంత పెద్ద హిట్ అయితే ఇన్ని లాంగ్వేజెస్లో హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. సేమ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ ఈ ఫిలిము డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా గ్రిప్పింగ్గా, చాలా థ్రిల్లింగ్గా. అండ్ ఇందులో మనకు కావాల్సిన నటులు అంత ఫుల్ మొత్తం అందరూ పెద్ద నటులు అందరూ ఉన్నారు. సూర్య గారు స్పెషల్ గెస్ట్ రోల్లో చేశారు. మిగిలిన నటు ప్రకాష్ రాజ్ గారు, రాధికా గారు, శరత్ కుమార్ గారు మొత్తం అందరూ ఉన్నారు. అండ్ ఈ ఫిలిం చాలా అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మంచి ఫిలిము. నాకు తెలుసుండి ఇంకా ఈ 2 రోజుల్లో ఇంకా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి మొత్తం స్టేట్ అంతా హౌస్ఫుల్స్తో నడుస్తుందని అనుకుంటున్నాను.